ప్రకాష్ రెడ్డి గారు, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? నిజంగా లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడుతున్న మాట వాస్తవమేనా? ఏం చెప్తారు సార్? సతీష్ అన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి దేవదేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని చూసినా చూడకపోయినా స్వామివారిని లడ్డుని స్వామివారి ప్రతిమగా భావించి దాన్ని స్వీకరించే అలవాటు. అలాంటి పవిత్రమైన లడ్డు నాణ్యతలో 2019 నుంచి 2024 వరకు ఆ మధ్య కాలంలో మీరు కానీ గమనించినట్టయితే పూర్తిగా నాణ్యత లోపించింది. ఏమిరా కారణం అంటే, పూర్తిగా సరఫరా చేసినటువంటి ఆవు నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది. రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని వినియోగిస్తారు. 14 టన్స్ ఆఫ్ కౌ గీ మేము శ్రీవారి ప్రసాదాల్లో వినియోగిస్తాం. కాబట్టి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాస్ లో కౌంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆవులు ఎక్కువ ఉంటాయి. మీకు నార్త్ ఇండియాలో బఫెలో బెల్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మాకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే ఆ 5 years లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నార్త్ ఇండియా నుంచి ప్రొక్యూర్ చేసి పంపించారు. అక్కడ బఫెలో మిల్క్ దొరుకుతుంది కాబట్టి దాని అడల్ట్రేషన్ కోసం ఖచ్చితంగా వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు ఇలాంటి ఇంగ్రీడియంట్స్, ఈ అనిమల్ ఫ్యాట్ వాడుంటారు గీ దీనికోసం, థిక్నెస్ కోసము. కాబట్టి ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరుగుండే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు. కానీ లోపం ఎక్కడుందంటే, టీటీడీలో ఆ 5 years ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ లో దీన్ని పూర్తిగా పరిశీలించకుండా స్వామివారి ప్రసాదానికి వినియోగించారు. అక్కడ లోపకారి ఒప్పందం జరిగింది, కోట్ల రూపాయల చేతులు మారింది. చెప్పింది ఒకటి, ఇచ్చింది ఒకటి. మీకు సప్లైలో జరిగేటప్పుడు టెండర్ లో కొటేషన్ ఒకటి ఇచ్చి సప్లై చేసేది ఒక విధంగా సప్లై చేస్తారు. దీన్ని మీరు అడగచ్చు, ఎందుకు మీరందరూ గమ్మున ఉన్నారు, మౌనంగా ఉన్నారని. గత 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024 వరకు అక్కడ వైసీపీ వెంకరెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా చెప్తున్నా, వారు కూడా వెంకటేశ్వర భక్తుడే, పేరులోనే వెంకటేష్ పెట్టుకున్నారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు ధర్మకట్టలి మండలిలో తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచలేదు, ఎక్కడ గానీ దాన్ని బహిర్గతం చేయలేదు. ఆ రోజే ప్రశ్నించడం జరిగింది, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? మీరు తప్పు చేయకపోతే మీరు తీసుకుంటే నిర్ణయాలని ఎందుకు మీరు వెబ్సైట్ లో పెట్టలేదని ఆ రోజే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే వారు తప్పు చేసేదానికి అవకాశం లేదా అన్న? అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ప్రశ్నలు సార్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత మీకు లడ్డూలో ఈ కల్తీ జరిగిందని తెలిసిందా? ఒకటి. రెండోది, నిజంగా లడ్డూలో జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని లేదంటే అలాంటి ఆయిల్స్ ని వాడుతున్నారనేది నిర్ధారణ అయిందా? అంటే ఈజ్ దర్ ఎనీ రిపోర్ట్? ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు, ఆయన దయతోనే అప్పుడు జరిగినటువంటి బ్లాస్ట్ లో బయటపడ్డారన్న. వెంకటేశ్వర స్వామి దయతోనే ఆయన బయటపడ్డారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చెప్పినట్టు మొదటి మాట, నా ప్రక్షాళన, నా పరిపాలన తిరుమల ఆలయం నుంచే మొదలు పెడతానని చెప్పారు. ఆ విధంగానే అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టారు. కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా రాజకీయం చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. వెంకటేశ్వర స్వామిలు ఎందుకంటే ఇప్పటికే మాకు ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. 164 స్థానాలన్నా 164. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంది. మీకు పర్ఫెక్ట్ మ్యాండేట్ ఇచ్చారు, నేను ఆ విషయాన్ని నేను ప్రస్తావించట్లేదు. అంటే లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసిన ఆయిల్స్ కానీ నెయ్యిని కానీ వాడుతున్నట్టుగా ఏమైనా నిర్ధారణ అయ్యిందా? ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? లేదంటే బయట పెడతారా? ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారన్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేగ్గా చెప్పే అవకాశం లేదు, అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగినటువంటి 100 రోజులు పూర్తయిన ఎన్డీఏ 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఆవేదనతో, ఆందోళనతో వాళ్ళు చెప్పారు, ఒక వెంకటేశ్వర భక్తుడిగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతిని, అకృత్యాలని నిన్న వారు చెప్పారు తప్ప దీన్ని ఏదో రాజకీయ కోణంగానో వారి మీద ఏమో మసిపోయాలని మేము చూపట్ల. వారు చేసినటువంటి దుర్మార్గ పనుల్ని ప్రజల ముందు, శ్రీవారి భక్తుల ముందు పెట్టాం. ప్రకాష్ గారు సిబిఐ విచారణ కోరుతున్నారు.
మాట్లాడండి భానుప్రకాష్ రెడ్డి. ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ఓకే. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్ష పార్టీగా మేము స్వీకరిస్తున్నాం. ఎల్లుండి శనివారం ఓకే. వెంకటేశ్వర ఇష్టమైన రోజు చెప్పేది రండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రండి. మేము కూడా ఎన్డీఏలో భాగస్వాము కాబట్టి మేము స్వీకరిస్తున్నాము. రమ్మని చెప్పండి కొండకి, రమ్మని కొండకి పుష్కరంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని అఖిలాండ దగ్గర ప్రమాణం చేస్తాము. 5 సంవత్సరాల వెంకటేశ్వర స్వామిని మేము వాడుకోలేదు, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని మేము అవినీతి చేయలేదు. వెంకటేశ్వర స్వామికి ప్రకాష్ రెడ్డి గారు వెంకటేశ్వరస్వామికి నెయ్యి సరఫరాలో లోపాలు ఉన్నాయి, చెప్పుకోమని చెప్పండి. సుబ్బారెడ్డి గారు ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. సుబ్బారెడ్డి గారు వస్తారో ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, దానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. మీ సవాల్ని స్వీకరిస్తున్నాం. వెంకటేశ్వర భక్తులు అండి, వెంకటేశ్వర భక్తులు. గతంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ధర్మకర్తలు సభ్యుడిగా రమ్మని చెప్పండి. ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి రావాలా? సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రావాలి. ఏంది మాట్లాడతారండి? మనిషి పుట్టినోడు దేవుడితో రాజకీయాలు చేయడు. 5 సంవత్సరాలు మార్చింది జగన్మోహన్ రెడ్డి. మార్చింది జగన్మోహన్ రెడ్డి. స్వామివారి దేవస్థానాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి. కమిషన్లు తీసుకున్న చైర్మన్ మీ ప్రభుత్వంలో, టీటీడీ చైర్మన్ గా కమిషన్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో, టీటీడీ చైర్మన్ గా కమిషన్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో. ఎప్పుడు అలాంటి జరగల. ధైర్యం ఉండాలి. చంద్రబాబు నాయుడు రావాలి, ఖర్జూరపు నాయుడు గారు రావాలి. ఏందండి ఇవన్నీ? అయ్యా ఏం మాట్లాడుతున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు? ఖర్జూర్ నాయుడు ఆడొస్తాడు, ఆయన లేడు కదా భూమి మీద. భూమి మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వాస్తవాలు మాట్లాడండి, వెంకటేశ్వర భక్తుడిగా మాట్లాడండి. చేసిన తప్పులు 5 సంవత్సరాలు తప్పు చేయలేదా? తిరుమల క్షేత్రంలో తప్పు జరగలేదు చెప్పండి. కమిషన్లు కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకోలేదా? మీ ఆత్మసాక్షికి చెప్పండి, మీ ఆత్మసాక్షికి చెప్పండి, మీ ఆత్మసాక్షికి చెప్పండి. ఇటువంటి జరగల. ఇదే ప్రమాణం. కరుణాకర్ రెడ్డి గారు కమిషన్ తీసుకోలేదా? ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్ తీసుకోలేదా? కమిషన్ తీసుకోలేదా చెప్పండి. భానుప్రకాష్ గారు విజిలెన్స్ నివేదిక వచ్చింది, అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఈ అంశాలన్నిటికి సంబంధించి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, మనం డిబేట్లు కూడా నిర్వహించాము. ఈ రోజు ఇష్యూ వెంకన్న ప్రసాదాన్ని మహాభాగ్యంగా భావించే భక్తులకు సంబంధించి అత్యంత అమితంగా ఇష్టపడే లడ్డు ప్రసాదంకి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి వ్యాఖ్య చేయటం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒకటి. నెంబర్ 2, అలాంటిది ఏమీ జరగలేదు, మేము ప్రమాణం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, పర్ఫెక్ట్గా మేము దేవుడితో ఆటలాడలేదని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, ఏ నివేదిక లేకుండానే, ఏ ఆధారం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడతారని మీరు అంటున్నారు. సిబిఐ విచారణ జరిపించండి, ఈ విషయంలో ఏది తేలుతుందని ఈరోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి కిందట ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇదే డిమాండ్ చేశారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకటి, మాకు దీన్ని సిబిఐ అంత పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు కాదు, పూర్తి ఆధారాలన్నీ బయట పెట్టాము. మేము బయట పెడతాము. జరిగిన అరాచకాలు, అవినీతి, అపచారాలు, అవినీతి, అపచారాలు, మళ్ళీ చెప్తున్నా, అరాచకాలు, అవినీతి, అపచారాలు మీద పూర్తి నివేదిక మేము బయట పెట్టాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. అందుకని 5 సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి, 5 సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి 11 స్థానాలు పరిమితమయ్యారు. అసలు భగవంతుడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. క్రిమినల్ రికార్డ్స్, క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి, బోర్డు మెంబర్లు భానుప్రకాష్ గారు సార్ అడ్డంగా రోజు అబద్ధాలు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు.
భానుప్రకాష్ రెడ్డి గారు, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, మీ ఆరోపణలు, మీరు ఇచ్చిన వివరణలు ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడతాం. స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్ చేయడం అనేది ఇట్ బికెమ్ ఏ బిగ్ ఇష్యూ, నేషనల్ వైడ్ కూడా ఇష్యూ అయిపోయింది. చివరికి జాతీయ మీడియా ఛానల్ కూడా ఈ అంశాన్ని పెద్ద అంశంగా మారుస్తున్నాయి. ఎందుకంటే లార్డ్ బాలాజీ అని వాళ్ళు పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి అంటే మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆరాధ్య దైవం. ఇలాంటి ప్రసాదం సంబంధించి చేసిన వ్యాఖ్య కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టు అనేది బయట ఎప్పుడు పెడతారు, దీనికి స్పష్టమైన వివరణ కూడా కావలసిన అంశం ఉందనేది చర్చ జరుగుతోంది. లేదు నివేదిక ఉందని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. మీరు కూడా నివేదిక లేకుండా, రిపోర్ట్ లేకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడతారని మీరు కూడా అంటున్నారు. వెల్ అండ్ గుడ్. అది ఎప్పుడు బయటపడతారు? ఇంకా అది బయటపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా. ఈ వివాదానికి ఒక పులి స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా మేము మాట్లాడతామని ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాం. తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు బహిర్గతం చేస్తాం. ఎందుకంటే వారి దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. వారి మీదుగా దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉంటుందండి. రిపోర్ట్ అక్కడికి పోయింది, రిపోర్ట్ అక్కడికి పోయింది, రిపోర్ట్ అక్కడికి పోయింది. మీకు నాకు పంపిరు కదా, వెంకరెడ్డికో సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కూడా పింక్ డిమాండ్ అని మీరు ఆరోపణ చేశారు. ఏమైనా బయట పెట్టారా? చాలా సీరియస్ ఇష్యూ, సీరియస్ గా ఉన్నటువంటి ఇష్యూలో మేము దేనికైనా ఆరోపణ చేశారు. 2 కోట్ల రూపాయలు సిద్ధమంటే రారంట. ఓకే, లేదు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే ఎయిరంట. ఓకే, మరి ఎక్కడ రిపోర్ట్ చూపించంటే మేము అడుగుతాం. ఎప్పుడు వస్తామని చెప్తుంటే మీ స్థాయికి తెలియకుండా వైవి సుబ్బారెడ్డి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, మేము సరిపోతాం. వైవి సుబ్బారెడ్డి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు. ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి వెంకటరెడ్డి గారు. ముందు భానుప్రకాష్ రెడ్డి గారు.